ఐపీఎల్ 2024 17వ సీజన్లో రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సంజు సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్కి ఇది వరుసగా 4వ విజయం. ఈ సీజన్లో బెంగళూరుకి ఇది 4వ ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్స్ల సాయంతో 113 శతకం బాదాడు. 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ విఫలమైన మరో ఓపెనర్ జోస్ బట్లర్ 58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్ల సహాయంతో 100 చివరి దాకా క్రీజులో ఉండి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్ను ముగించాడు. వన్ డౌన్ బ్యాటర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్ల సహాయంతో 69 అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరు బౌలర్లో టాప్లీ 2, ఎస్ దయాల్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బెంగళూరు బ్యాటర్లో కోహ్లీతో పాటు డూప్లిసిస్ 33 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 44 రాణించాడు. కోహ్లీ డూప్లిసిస్ ద్వయం తొలి వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గ్లెన్ మ్యాక్స్వెల్ 1, సౌరవ్ చౌహాన్ 9 సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లో యజ్వేంద్ర చాహల్ 2, నాండ్రే బర్గర్ 1 వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉండగా బట్లర్కి ఇది 100 ఐపీఎల్ మ్యాచ్. అతడు తన 100వ మ్యాచ్లో సెంచరీ సాధించడం విశేషం. ఐపీఎల్లో విరాట్ కోహ్లీకి ఇది 8వ సెంచరీ. ఈ శతకంతో ఐపీఎల్లో 7,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత కోహ్లీ స్కోరు 7,579 పరుగులతో ఉన్నాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్ 17వ సీజన్లో శతకం కరువు తీరిపోయింది. ఏకంగా 2 శతకాలు సాధించారు.